కాళేశ్వరం పైన కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటా ఉన్నది. సెల్ఫ్ డబ్బా అంటే తెలుసు, ఎవరికి వాళ్ళు కొట్టుకుంటే దాన్ని సెల్ఫ్ గోల్ అంటారు, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కథ ఏంటంటే ఈ సెల్ఫ్ గోలు పనే చేస్తూ ఉన్నది కాంగ్రెస్. అంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు వీళ్ళు ఊహించింది ఒకటి, ప్రజెంట్ జరుగుతున్నది మరొకటి, అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. మరి ఏమనుకున్నారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఇక కేటీఆర్ను లేకపోతే హరీష్ రావును కేసీఆర్ను ఎవరినో ఒకరిని జైలుకు పంపాలి, జైల్లో ఉంచాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాని విషయంలోనే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, ఇక ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి దాంట్లో కూడా అవినీతి జరిగిందని ఏసీబీ నోటీసులు, కేటీఆర్కు పీసీ ఘోష్ విచారణ కమిషన్ పేరిట కేసీఆర్ను హరీష్ రావును ఈటల రాజేందర్ను మొత్తం 115 మందిని విచారించడం జరిగిందంట. ఇక చెరపకురా చెడెవు అన్నారు పెద్దలు. కాళేశ్వరం ఎపిసోడ్లో రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు అట్లానే తయారైంది. తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును ఇక కాలగర్భంలో కలిపి కేసీఆర్ను వ్యక్తిగతంగా బద్నాం చేయాలనేటువంటి ఏడాదిన్నర కుట్రలు ఇక మొత్తానికి నిష్ఫలమవుతున్నాయనేటువంటి సంకేతాలు కూడా ప్రభుత్వ పెద్దల్లో కలవరం రేపుతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి సర్కారులో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు రాజుకున్నది. చెరపకురా చెడేవు అన్నారు పెద్దలు. ఇది సామెత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బరాబరి సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన చేసే పని గట్లావనే ఉన్నది. కాళేశ్వరం ఎపిసోడ్లో రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైపోయింది. చెరపకురా చెడేవు అన్నారు అంటే మనం ఇంకోరిని ఖరాబ్ చేయాలని చేస్తే, ఆలోచన చేస్తే మన బతికే ఖరాబ్ అయిపోతుంది. ఇది మమ్మాటికి నిజం. ఇంకోరి మీద ఫోకస్ పెట్టి మనం వాళ్ళని ఖరాబ్ చేయాలనుకుంటే మన జీవితానికే అసలు వస్తుంది. అది మనకు తెలియదు ఫస్ట్. ఇది కరెక్ట్ అయిన పాయింట్. ఎందుకంటే వాని బ్రెయిన్ అంతా అక్కడనే ఉంటుంది, వాని బతికేందో వాడు చూసుకోడు అన్నట్టు ఫస్ట్. ఇక రేవంత్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు పెడతా ఉన్నది. కమిషన్కు జవాబు ఇవ్వలేక ఇరకాటంలో సర్కారు మొత్తానికి కేసీఆర్ను బద్నాం చేసేందుకు ఏడాదిన్నరగా పాట్లు పడతా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసిన ప్రభుత్వ పెద్దలు కమిషన్కు కీలక డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇక మొత్తానికి కుతంత్రాలు, జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కీలక విషయాలు, క్యాబినెట్ నిర్ణయంతోనే కాళేశ్వరం పైన ముందుకెళ్లామని కూడా కమిషన్ విచారణలో కేసీఆర్ హరీష్ ఈటల స్పష్టీకరణ, ఇక మినిట్స్ ఇవ్వాలని కూడా సర్కారుకు మూడోసారి కమిషన్ లేక, ఇక కమిషన్ లేఖతో కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లముఖమేసింది. ఇక ఎన్డీఎస్ఏ నివేదిక డొల్లా అని కూడా ఇప్పటికే ఎలాంటి మొత్తానికి నిలదీత, ప్రతికూలతలతో ఇక సహచరులపైన ముఖ్య నేత రుసుములు కూడా ఇక రుసుములు ఇక శత్రువుకు మిత్రుడు అన్నట్లు ఇక సంవత్సరంన్నర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను మసకబార్చేటువంటి ప్రయత్నంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ సర్కారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహా కరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళు తాము నోటికొచ్చినట్టు కూడా చేసినటువంటి ఆరోపణలకు ఎన్డీఎస్ఏ నివేదిక రూపంలో అధికారిక ముద్ర పడుతుందనేటువంటి ఆశలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. కానీ ఎన్డీఎస్ఏ నివేదిక డొల్లా అని ఎలాంటి తేల్చడంతో కేంద్రం కూడా చేతులెత్తేసింది. తాజాగా చివరి దశకు చేరుకున్నటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇక ముచ్చటగా మూడోసారి గత ప్రభుత్వ క్యాబినెట్ మినిట్స్ కావాలి అంటూ కూడా పట్టుబట్టడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఇక చివరకు ఇది ఇటీవలి క్యాబినెట్ సమావేశంలో ఒక సహచరునిపై ఇక ముఖ్య నేత రుసుముల దాకా ఇక వెళ్ళినట్టు కూడా తెలిసింది. అందుకే సదరు సహచరుడిని ఇరకాటంలో పెట్టేందుకు ఘోష్ కమిషన్ లేఖ విషయాన్ని కూడా ముఖ్య నేతలకు మొత్తానికి వదిలారనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇక ఏమనుకుంటే ఏమాయే అని కూడా తాము వేసినటువంటి చిచ్చు మొత్తానికి మంటలాగా రాజిల్లుతా ఉన్నదంట. కాళేశ్వరం పైన కాంగ్రెస్ సెల్ఫ్ గోల్. ఇక్కడ చూడరు ఇగో రేవంత్ రెడ్డి, అట్లాగే ఉత్తమ్ కుమార్ కాళేశ్వరం ఇగో సెల్ఫ్ గోల్, వాళ్ళే బాణాలు విసిరినట్టుగా ఇక్కడ విజువల్స్తో బ్రహ్మాండంగా ఉన్నది. రేవంత్ రెడ్డి చూడు ఇగో అటు బాణం విసిరిరు, మళ్ళీ ఇటు పరుగులు తీస్తురు. అంటే చెడగొడదామని ప్రయత్నం చేసిరు, అటు బాణాలు వేసిరు, అవి తిరిగి మళ్ళీ వీళ్ళకే కూర్చోడానికి రిటర్న్ అవుతున్నాయి, ఇక పరుగులు తీస్తూ ఉన్నారు. ఇది వీళ్ళ కథ. ఇక్కడ చూస్తురు కదా, అటు ఇసిరిరు, ఇటు ఉరుకుతురు. అట్లా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పరుగులు తీస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా వేసిరా పిక్చర్. ఇది సూపర్ ఉన్నది.
మామూలు గురుకుతలేరు, జంపు జంపు అన్నట్టే ఉన్నది కథ. ఇక మెడకే చిక్కుకుంటుందనేటువంటి ఇక నైరాశ్యం ముఖ్య శిబిరాన్ని ఆవహిస్తుందని కూడా ఇక విశ్వసనీయ సమాచారం. అందుకే అంశం ఎంత పెద్దదైనా సరే ఓ చిన్న లాజిక్తో ఇక పరిసమాప్తం అవుతుందనేది కూడా చారిత్రక సత్యం. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై సంవత్సరంన్నర కాలంగా చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ రాద్ధాంతం కూడా ఆ లాజిక్ ముందుకు మొత్తానికి ముంగిటకు వచ్చి నిలబడింది. ఇక అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అసలు వాస్తవానికి ఇది బ్రహ్మాండమైనటువంటి లాజిక్ అంటే ఏంటంటే, ఎంత పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య ఉంటుంది, అది చిన్న ప్లానింగ్తోని ముగిసిపోతుంది. ఆ ప్లానింగ్ ఏందనేది ఆలోచన చేయడమే చాలా పెద్ద తెలివితేటలు. అదే జరిగింది ఇక్కడ. మేడిగడ్డ బ్యారేజ్లోని ఒక పిల్లర్ కుంగిన మరుసటి రోజు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 24 వరకు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ రూపంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసినటువంటి రసాభాస అంతా ఇంతా కాదు. తాము ఊహించినట్టుగానే నివేదిక వస్తుంది, చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టును కూడా చెరిపేయవచ్చనేటువంటి ఆశతో ఇక ఉన్న ప్రభుత్వ పెద్దలకు కూడా ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇక ఆశాభంగాన్ని కూడా కలిగించింది. వాస్తవానికి ఎన్డీఎస్ఏ విచారణలో భాగంగా అధికారులు అనేక కీలక డాక్యుమెంట్లను కూడా అప్పగించినప్పటికీ ప్రభుత్వం ఇవ్వలేదన్నటువంటి విమర్శలు వచ్చాయి. ఇక వీటన్నింటికి మించి అసలు ఎన్డీఎస్ఏకు తెలవకుండానే కుంగినటువంటి ప్రాంతంలో గ్రౌండింగ్ చేపట్టారని కూడా ఆ సంస్థ తన తుది నివేదికలో ఇక మొత్తానికి కుండ బద్దలు కొట్టింది. దీంతో తామేమీ చేయలేమంటూ కూడా అటు తేల్చకుండానే నివేదికను కూడా వెలువరించింది. ఇక కుంగుబాటు ఎలా జరిగిందనేటువంటి సాంకేతిక అంశాలను పొందుపరిచినటువంటి అధికారులు అసలు దీనికి బాధ్యులెవరు, అసలు లోపం ఎక్కడ జరిగింది అనే వివరాలే ఇక వెల్లడించలేదు. ఇక బ్యారేజ్ పునరుద్ధరణకు ఏం చేయాలనేటువంటి కనీస ఇక సిఫారసులు కూడా లేకుండానే తుది నివేదిక ఇచ్చి మొత్తానికి చేతులు దులుపుకున్నారు. దీంతో ఇదంతా డొల్లా నివేదిక అంటూ కూడా నిర్మాణ సంస్థ ఎలాంటి దిమ్మ తిరిగేలా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక ఎన్డీఎస్ఏ ఏమి చెప్పలేదు సరే, కనీసం మీరైనా ఏం చేయాలో చెప్పండి, అదే చేస్తామంటూ కూడా బంతిని సర్కారు కోర్టులోకి నెట్టింది. ఇకపోతే తామేదో బీఆర్ఎస్ను బద్నాం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే సాంకేతిక అంశాలన్నీ తమ నెత్తిన ఇక పెట్టారంటూ కూడా సర్కారు పెద్దలకు దిక్కుతోచక కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఇక పాండ్యాతో మొత్తానికి కమిటీ వేసి ఎన్డీఎస్ఏ ఎపిసోడ్కు శుభం కార్డు వేశారు. ఇది అంశం. తిరిగి మళ్ళీ వాళ్ళకే దెబ్బ కొట్టిందట. లాజిక్ ముందర నిలిచినటువంటి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పైన దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇక మొత్తానికి సంకట స్థితిలో పడిపోయింది. కారణం పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి రాస్తున్న లేఖలు. ఇంజనీర్లను సాంకేతిక అంశాలపైన విచారించినటువంటి కమిషన్ సాంకేతిక క్యాబినెట్ ఇక మినిట్స్ ఇవ్వాలని కూడా రేవంత్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తర్వాత ముఖ్య కార్యదర్శులు కూడా ఐఏఎస్లను ప్రభుత్వ పరంగా ఇక ప్రొసీడింగ్స్ ఇక ఫైల్స్ నిర్వహణ పైన విచారణ చేసి మరోసారి క్యాబినెట్ మినిట్స్ కోసం లేఖ పంపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొక్కిపెడుతూ ఇక వచ్చింది. మొత్తానికి నాటి ముఖ్యమంత్రి నీటిపారుదల ఆర్థిక శాఖ మంత్రులు కూడా కమిషన్ ఎదుట హాజరైన తర్వాత ఇక కేసీఆర్ క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించినటువంటి మినిట్స్ అత్యంత కీలకంగా మారింది. ఇటీవల మూడోసారి క్యాబినెట్ మినిట్స్ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మినిట్స్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలన్నీ కేసీఆర్ ఇక ఒక్కరే కాదు, క్యాబినెట్ ఇక సమిష్ట నిర్ణయం అనేది కూడా ఇక మొత్తానికి ప్రస్ఫుటం అవుతుంది. అంటే ప్రక్రియ అంతా కూడా రాజ్యాంగబద్ధంగా జరిగినట్టే. ఇకపోతే క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుబట్టినం అనేది అసాధ్యం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక రుచించడం లేదు. ఇంతకాలం సాగదీసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అనే భారీ అంశానికి ఇక శుభం కార్డు పడుతున్నది. ప్రభుత్వ పెద్దలకు బోధపడిందని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా బద్నాం చేయాలనేటువంటి ఏడాదిన్నర ప్రయత్నాలు ఇక పటాపంచలు కానున్నాయి. సర్కారులో చిచ్చు పెట్టిన కాళేశ్వరం. ఇకపోతే సర్కారులో చిచ్చు పెట్టినటువంటి కాళేశ్వరం. ఈ నెల 5న జరిగినటువంటి మంత్రివర్గ భేటీలో కాళేశ్వరం అంశాన్ని ప్రధాన ఎజెండాగా తొలుత నిర్ణయించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఎజెండాగా తొలుత నిర్ణయం
ఇక తెలిసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేసుకుని క్యాబినెట్ మీటింగ్కు వచ్చారు. కానీ చివరి క్షణంలో ఆ అంశాన్ని మొత్తానికి ఎజెండా నుంచి తొలగించారు. క్యాబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు రాకపోవడానికి ఒక సీనియర్ మంత్రి మీద అనుమానమే కారణమని కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇక పరస్పర ఆరోపణలంట. మొత్తానికి క్యాబినెట్ భేటీకి గంట ముందే సీనియర్ మంత్రితో ముఖ్య నేత దాదాపు 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయినట్టు కూడా సమాచారం. ఈ భేటీలో ఒకరికొకరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్టు కూడా తెలిసింది. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కేసీఆర్ చేతికి వెళ్తున్నాయని ఆయనకు చేరవేస్తున్నటువంటి వారు ఎవరని ముఖ్య నేత నిలదీసినట్టు కూడా తెలిసింది. ఇక మనలో ఐక్యత లేకపోవడంతోనే ప్రజల్లో ప్రభుత్వం చులకనైపోతున్నదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ తాము అనుకున్నది దిశలో వెళ్ళటం లేదని కూడా, తద్వారా మొత్తానికి బీఆర్ఎస్ పై రాజకీయంగా ఎక్కుపెట్టిన తుపాకీ గుండు చివరకు తమ వైపే వస్తుందనేటువంటి రీతిలో తీవ్ర పదాలతో వ్యాఖ్యానించినట్టు కూడా తెలిసింది. అందుకే కాళేశ్వరం అంశాన్ని కూడా క్యాబినెట్ ఎజెండా నుంచి తొలగిస్తున్నానని సదరు మంత్రి ముఖం మీదనే చెప్పినట్టు కూడా తెలిసింది. ఇక ప్రభుత్వంలో రేగినటువంటి ఈ కాళేశ్వరం చిచ్చు చివరకు ముఖ్య కేంద్రం నుంచి లీకులకు కూడా దారి తీసిందనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇకపోతే అందులో భాగంగానే ఘోష్ కమిషన్ కేసీఆర్ క్యాబినెట్ భేటీ మినిట్స్ను కూడా ఇవ్వాలని సర్కారుకు లేఖ రాసిందని కూడా, దీనిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నదనేటువంటి లీకులు ఎంపిక చేసిన మీడియాకు వెళ్ళాయి. కానీ మొత్తానికి తెల్లారేసరికి అది రేవంత్ సర్కారుకు కూడా ప్రతికూలంగా జనంలోకి వెళ్ళడంతో నాలుగు ఖర్చుకోవడం లీకుల వీరుల వంతైంది. కేసీఆర్ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన రోజున ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ మాట్లాడుతూ 2-3 రోజుల్లో కాళేశ్వరానికి సంబంధించిన నివేదికలన్నీ కూడా బయట పెడతానని చెప్పారు. కానీ ఇంతవరకు వాటి ఊసెత్తకపోవడం గమనార్హంగా ఉంది. ఇదేదో డప్పు కొట్టుకునే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. ఉత్తుత్త మాటలు మాట్లాడిండు. ఇదంతా చూస్తూ ఉంటే తెలుస్తూ ఉన్నది కదా, ఇరికించాలే ఏదో చేయాలనుకున్నా కానీ ఆయన దగ్గర ఆధారాలు లేవు, మన్ను లేవు, మశనం లేవు. ఏదో గాలి మాటలు మాట్లాడిండు, అన్నీ బయట పెడతా అన్నాడు. మరి ఇంతవరకు చిన్న కాగితం ముక్క కూడా బయట పెట్టలేదట. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీసే యత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డలో 2023 అక్టోబర్ 21న ఓ దురదృష్టకర సంఘటన చోటు చేసుకున్నది. భారత్లోని 85 పిల్లర్లకు ఒకటి కుంగిపోయింది. దీంతో కాంగ్రెస్ బీజేపీ ఒకటే రాజకీయ రాద్ధాంతం మొదలుపెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కేసీఆర్ వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయమే. నిర్ణయం అనే కోణంలో ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను కూడా చెరిపివేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏకంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కూడా ప్రభుత్వం వెనకాడటం లేదు. అది ఇక్కడ విషయం ఏంటంటే, కేసీఆర్ను బద్నాం చేయడానికి కేసీఆర్ పథకాలను చెరిపేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. అది వాస్తవమైనటువంటి విషయమే. సరే, కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బద్నాం చేసి దాంట్లో నీళ్లు నింపకుండా, ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ఈ రకమైనటువంటి చర్యలు చేస్తే దానికి ఏమంటారు చెప్పుర్రి? రేవంత్ రెడ్డి చాతగానితనమా? ఇది మరీ ఘోరమైనటువంటి పరిస్థితి. నీళ్లను ఎగబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. అధిష్టానానికి ఫిర్యాదు, సోనియాకు లేఖ. సోనియాకు లేఖ రాసిదట, అధిష్టానానికి ఫిర్యాదు చేసిదట. ముఖ్య నేత నుంచి ఊహించని ఆరోపణలు రావడంతో మొత్తానికి నిశ్చేష్టుడైనటువంటి సదరు మంత్రి తీవ్ర ఆందోళనకు గురైనట్టు కూడా తెలిసింది. తాను నిఖార్సైనటువంటి కాంగ్రెస్ నేతనని, పదవుల కోసం పార్టీలు మారలేదని కూడా ఆయన ఎదురుదాడికి దిగినట్టు కూడా తెలిసింది. ప్రతిపక్షాలకు లీకులు ఇచ్చేంత కర్మ తనకు పట్టలేదని, మీలాంటి వాళ్ళు ఈ పార్టీ కాకుంటే ఇంకో పార్టీకి వెళ్తారని కూడా ఘాటుగా వ్యాఖ్యానించినట్టు కూడా తెలిసింది. తాను లీకులు ఇచ్చినట్టు ఆధారాలు చూపించకపోతే తీవ్రమైనటువంటి పరిమాణాలు కూడా ఎదుర్కొంటామని కూడా హెచ్చరించినట్టు తెలిసింది. ఇకపోతే తనకు జరిగినటువంటి అవమానం పైన ఏఐసీకి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిసింది. వ్యక్తిగతంగా సోనియా గాంధీకి లేఖ రాసినట్టు కూడా సమాచారం. ఇది కథ. కాళేశ్వరం మీద ఏదో చేయబోయిర్రు, అది తిరిగి మళ్ళీ వీళ్ళకే చెంపపెట్టులాగా అయిపోయింది.